ఈరోజు మనం ఒక మంచి కథ చెప్పుకుందామా? ఓకే, చూడండి. ఒక అడవిలో 4 ఎద్దులు కలిసిమెలిసి ఉండేవి. ఎన్ని ఎద్దులమ్మా? ఒకే దగ్గర మేత మేస్తూ ఉండేవి. ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ 4 ఏం చేసేవి? కలిసి కట్టుగా ఉండేవి. ఎలా ఉండేవిమా? కలిసి ఉండడం వల్ల అవి ఆనందంగా ఉండేవి. ఎలా ఉండేవి? ఆనందంగా ఉండేవి. ఒకనాడు ఏమైందంటే, ఒక సింహము ఆ దారిలో పోతూ ఎద్దులను చూసి నాకు మంచి విందు భోజనం లభించింది అని అనుకుంది. ఏమనుకుందమ్మా? మంచి విందు భోజనం లభించింది అని అనుకుంది. సరే, మేచున్న ఎద్దులు ఉన్నాయి కదా, వాటి దగ్గరికి పెద్దగా గాండ్రిస్తూ వచ్చింది అనమాట. సింహం రావడం గమనించిన ఎద్దులు ఏం చేసినాయి? భయపడకుండా 4 ఎద్దులు ఏం చేసినాయి? ఒకేసారి వాటి కొమ్ములతో సింహం వైపుకి దూకేసినాయి. ఏం చేసినాయి? దూకేసినాయి. అప్పుడు 4 ఎద్దులు కలిసికట్టుగా సింహం వైపు రావడం వల్ల సింహం భయపడి అక్కడి నుంచి పారిపోయాయి. ఏమైంది? కొంతకాలం తర్వాత ఏమైందంటే, ఎద్దులు తమలో తాము పోట్లాడుకున్నాయి. ఏం చేసినాయి? పోట్లాడుకొని ఏం చేసినాయి? విడిపోయినాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క పక్కకి వెళ్ళి మేత మేయడం మొదలుపెట్టినాయి. ఈసారి ఏమైంది? ఈ విషయము సింహం తెలుసుకొని సింహం ఏం చేసింది? అక్కడికి వచ్చి ఒక్కొక్క ఎద్దునే చంపి తినేసింది. ఎందుకు? ఒకటొక మూల ఉంది. ఒకటో దానికి దగ్గరికి సింహం వచ్చినప్పుడు ఇంకో సింహం తెలుస్తుందా? ఇంకొక ఎద్దుకు తెలుస్తుందా? తెలీదు. అది ఒకదానికొకటి తెలియకుండా తినేసింది. అదే అన్నీ కలిసి ఉంటే కాపాడుకో ఉంటాయి కదా. కానీ విడిపోవడం వల్ల ఇప్పుడు నష్టం ఏం జరిగింది? అవన్నీ చచ్చిపోయినాయి. కాబట్టి దీంట్లో మనం ఏం నీతి తెలుసుకున్నాం? ఐకమత్యమే బలం. ఇప్పుడు అవి ఐకమత్యంగా ఉన్నప్పుడు ఒకరినొకరి కాపాడుకున్నాయి. ఇప్పుడు విడిపోయినాక ఏం కాక చనిపోయాయి. కాబట్టి మీరందరూ కూడా ఎలా ఉండాలి? ఐకమత్యంగా ఉండాలి. అందరూ కలిసి ఉండాలి. ఎప్పుడు మీరు పోట్లాడుకోకూడదు. ఓకేనమ్మా? అర్థమైందా? స్టాప్. ధనుష్, నీ ముందర ఎవరు, వెనకాల ఎవరు చెప్పు. ఓకే, స్టార్ట్. పద, భావన ఇంక వెళ్ళిపో. నెక్స్ట్ ధనుష్. స్టాప్. నందా, నీ ముందర ఎవరున్నారు, వెనకాల ఎవరున్నారు? ఓకే, స్టార్ట్. స్టాప్. మనోజ్, నీ ముందర ఎవరున్నారు, వెనకాల ఎవరున్నారు? వెరీ గుడ్, స్టార్ట్. స్టాప్. ధనుష్, నీ ముందర ఎవరున్నారు, వెనకాల ఎవరున్నారు చెప్పు. వెరీ గుడ్, స్టార్ట్. స్టాప్. నందా, నీ ముందర ఎవరున్నారు, వెనకాల ఎవరున్నారు చెప్పు. వెరీ గుడ్, స్టార్ట్. స్టాప్. వరుణ్ తేజ్, నీ ముందర ఎవరున్నారు, వెనకాల ఎవరున్నారు చెప్పు. ఓకే, వెరీ గుడ్.